నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెడికల్ నాలెడ్జ్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మన సొసైటీలో చాలామంది ఫేస్ చేస్తున్న ఒక హెల్త్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కిడ్నీ స్టోన్స్. కిడ్నీలో మినరల్స్ అండ్ సాల్ట్ ఎక్కువగా డిపాజిట్ అయ్యి హార్డ్ పార్టికల్స్ ఫామ్ అవుతాయి. వీటిని కిడ్నీ స్టోన్స్ అని అంటారు. అయితే ఈ స్టోన్స్ చిన్న సైజులో ఉంటే ఈజీగా యూరిన్తో బయటకు వచ్చేస్తాయని డాక్టర్స్ చెబుతూ ఉంటారు. కానీ పెద్ద స్టోన్స్ ఉంటే అది సివియర్ పెయిన్ మరియు బ్లాకేజ్ క్రియేట్ చేస్తాయి. ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి మనకెందుకు వస్తాయి? కొన్ని రీజన్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. అన్‌సఫిషియెంట్‌గా వాటర్ తాగడం వల్ల, ఎక్కువగా సాల్ట్, కారం, ఆయిలీ అండ్ జంక్ ఫుడ్ తినడం వల్ల, హై కాల్షియం ఆర్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ వల్ల, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ఉంటే దానివల్ల, రిపీటెడ్‌గా యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల, ఈ కారణాల వల్ల రావచ్చు. మరి దీని సింప్టమ్స్ ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సివియర్‌గా బ్యాక్ పెయిన్ మరియు సైడ్ పెయిన్ రావడం, అలాగే ఆ పెయిన్ అన్నది కడుపు వరకు స్ప్రెడ్ అవ్వడం, యూరిన్ వెళ్ళేటప్పుడు మంటగా అనిపించడం, యూరిన్‌లో బ్లడ్ పడడం, వామిటింగ్ సెన్సేషన్ ఇలాంటి సింప్టమ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్‌కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఒక అవేర్‌నెస్ టైప్‌లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చిన్న స్టోన్స్ అయితే వాటర్ తాగడం వల్ల అండ్ మెడిసిన్స్‌తో అవి పాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మరి పెద్ద స్టోన్స్ అయితే డాక్టర్స్ లేజర్ ట్రీట్మెంట్, షాక్ వేవ్ థెరపీ, ఈఎస్‌డబ్ల్యూఎల్ లేదా మైనర్ సర్జరీ లాంటివి చేయవచ్చు. ఇవి మోడర్న్ ట్రీట్మెంట్ అండ్ పెయిన్‌లెస్ సేఫ్‌గా ఉంటుంది. మరి ఈ ప్రాబ్లమ్ రాకుండా ప్రివెన్షన్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అవేంటంటే రోజు సఫిషియెంట్ వాటర్ తాగాలి. సాల్ట్ అండ్ జంక్ ఫుడ్ లిమిటెడ్‌గా తినాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్‌ని తినాలి. రెగ్యులర్‌గా హెల్త్ చెకప్స్ అన్నవి చేయించుకోవాలి. ముఖ్యంగా మన ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లమ్ ఉంటే మనం మస్ట్ అండ్ షుడ్‌గా రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అన్నవి చేయించుకుంటే బెటర్. ఫ్రెండ్స్, కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్స్ పెయిన్‌ఫుల్‌గా ఉండొచ్చు. ప్రివెన్షన్ మనలోనే ఉంటుంది. ప్రాపర్ హైడ్రేషన్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్‌తో రిస్క్ తగ్గించవచ్చు. ఇలాంటి సింప్టమ్స్ గనక కనిపిస్తే డిలే చేయకుండా ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ చేయండి. డాక్టర్స్ అయితే దీని గురించి ఇంకా మీకు వివరంగా చెప్తారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లమ్ గురించి కొంత నాలెడ్జ్ మీరు తెలుసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఈ వీడియో గనక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో మీ విలువైన ఒపీనియన్‌ని కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి హెల్త్ అవేర్‌నెస్ టాపిక్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనమందరం కలిసి కృషి చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.